హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేనైతే కన్పార్ దగ్గర అయితే ఉన్నాను. మనతో పాటు అయితే విహెచ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము. సో సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడ రావడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక ఇష్యూ రేజ్ చేశారు. సెబీ చైర్మన్ ఎవరైనా ఉన్నారో మాధవ్ గారు అదానికి లాభం కలిగేటట్టు సాయం చేసింది కోట్ల రూపాయలు. అదేవిధంగా మాధవ్ గారి హస్బెండ్ కూడా ఇతర దేశాలలో సంబంధాలు ఉన్నాయి. ఇవి బయటికి రావాలంటే జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి. వేస్తే వాస్తవాలు తెలుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎంతసేపటికి కార్పొరేట్ సెక్టర్కి లాభం చేస్తుండు. గతంలో బహుశా నాకు అనుకుంటాడు 16,00,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేశాడు వాళ్ళు తీసుకున్నటువంటి బ్యాంక్. చల్తే रहता ये కంటిన్యూస్ దుకాణం. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు సరి అయిన నిర్ణయం తీసుకుండు. ఆయన ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దర్శిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాడు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు విన్నాడు. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అన్నిటికంటే అట్టడుగునున్నాడు పేదవాని సమస్య కూడా విన్నాడు. అందుకుంటే वी कम टू दी पवर विल कंडक्ट कैस्ट वाइज सेंसस जितना हिस्सेदारी उतनी भागीदारी అన్నాడు. అందుగురించి ఆయన పార్లమెంట్లో ఏమంటున్నాడంటే నరేంద్ర మోడీ గతంలో కూడా అదానికి చాలా లాభాలు చేశాడు. ఆస్ట్రేలియా తీసుకుపోయి కోల్ అగ్రిమెంట్ చేయించాడు. కనుక ప్రధానమంత్రి కేవలం కోటీశ్వర్లకు కార్పొరేట్ సెక్టర్కే లాభం చేస్తుండు, పేదవానికి చేస్తలేడు. కాబట్టి ప్రజలకు తెలవాలని జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఎందుకు ఒప్పుకోలే? ఇండియా కూటమి చైర్మన్ ఆయన, ఇండియా కూటమి అపోజిషన్ లీడర్గా ఉన్న 240 మంది ఎంపీలు ఉన్నా దానికి ఎందుకు ఒప్పుకోలేదంటే వాస్తవాలు బయట పడితే నరేంద్ర మోడీ ఇమేజ్ పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆపారు. కనుక రాహుల్ గాంధీ పబ్లిక్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. ఇవాళ ఏది ఇక్కడి నుంచి ఈడీ ఆఫీస్కి ఎందుకు పోతున్నాం? ఈడీ ఏం చేస్తున్నది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? పేదోళ్ళ మీద ఈడీ కేసులు పెడతారు, అదేవిధంగా అరెస్టులు చేస్తారు, సిబిఐ కేసులు పెడతారు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదే నా బాబు అమీర్ అలీ ఖాన్ గారు ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నామంటే వాస్తవాలు తెలవాలి. మనది పబ్లిక్ లైఫ్ ఏది ఉన్నా ప్రజలకు తెలవాలి. వాట్ ఎవర్ ఇన్ వాట్ ఎవర్ అవుట్. అందుగురించే ఇవాళ ఇక్కడ నుంచి అమరవీరుల స్తూపం నుంచి ఈడీ ఆఫీస్కి పోతాం. అది అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది.